ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు తుది ఎంపికపై వస్తున్న విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టంగా స్పందించారు. జట్టులో 5 స్పిన్నర్లు ఉన్నట్టు వచ్చిన ఆరోపణలకు ఆయన చెప్తూ, వాస్తవానికి జట్టులో 2 స్పిన్నర్లు మాత్రమే ఉన్నారని, మిగిలిన 3 ఆటగాళ్లు ఆల్రౌండర్లని అన్నారు. బ్యాటింగ్ డెప్త్ పెంచడం కోసం ఈ ఎంపికలు చేయబడినట్లు ఆయన వివరించారు. అలాగే 6 పేసర్లతో జట్టు ఎంచుకున్నప్పుడు విమర్శలు ఎందుకు చేయడం లేదని ఆయన అసహనంగా ప్రశ్నించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనుండగా ఇప్పటికే అక్కడ చేరిన టీమిండియా గత 5 రోజులుగా కట్టుదిట్టంగా సాధన చేస్తుంది. గురువారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న తమ మొదటి మ్యాచ్ కు ముందు బుధవారం మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ జట్టు ఎంపికపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చారు. తమ బలాలకు అనుగుణంగా జట్టును ఎంపిక చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మన జట్టులో 2 స్పిన్నర్లు ఉన్నారు, ఇంకా 3 ఆల్రౌండర్లు. వారిని 5 స్పిన్నర్లుగా భావించడం లేదు. ఆల్రౌండర్లు బంతితో పాటు బ్యాట్ తో కూడా జోరుగా ఆడతారు. మరో జట్లు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగుతున్నాయి. కానీ మీరు 6 పేసర్లతో ఎందుకు ఆడుతున్నారు అని అడగడం లేదు. మేము మా బలాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా జట్టును రూపొందించాం. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మా జట్టుకు ప్రత్యేకమైన కోణాన్ని అందిస్తున్నారు. వారితో మా బ్యాటింగ్ డెప్త్ మరింత పెరుగుతుంది. అందుకే మేము బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాం అని రోహిత్ శర్మ ఈ సందర్భంగా తెలియజేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం మా ప్రధాన లక్ష్యమని రోహిత్ స్పష్టం చేశారు. 5-6 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మళ్లీ జరుగుతుంది. ప్రతి ఐసీసీ టోర్నీ మాకు చాలా ముఖ్యమైనది. మేము ఇక్కడ టైటిల్ గెలవడానికి మాత్రమే వచ్చాము. ప్రజెంట్ మా దృష్టి పూర్తిగా బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ పైన ఉంది. ఈ టోర్నీని విజయంతో ప్రారంభించాలని కోరుకుంటున్నాం. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. జట్టులోని ప్రతి ఆటగాడికి తమ బాధ్యతపై స్పష్టంగా ఉంది అని చెప్పారు. మాకు గతంలో దుబాయ్ లో పిచ్చులపై ఆడిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఈ టోర్నీలోనూ ఆడాలని ఉత్సాహంగా ఉన్నాం. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ కి మా యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. దుబాయ్ లో మేము చాలా క్రికెట్ ఆడాము కాబట్టి ఇక్కడ పీచ్ కండిషన్స్ కు త్వరగా అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిస్థితుల ప్రకారం ప్రణాళికలు మారుస్తాం, కానీ బంగ్లాదేశ్ ను తేలికగా తీసుకోవడం లేదు అని రోహిత్ శర్మ ఈ విధంగా తెలియజేశారు.